వన్. హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు చూసారో లేదో, ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలోనే మేము టాప్ 5 గురించి ఒక చిన్న రివ్యూ లాగా చేసాం. అంటే ఇప్పుడు దాకా అయిన మ్యాచెస్ లో హాఫ్ సీజన్ అయిపోయింది కదా, సో టాప్ 5 టీమ్స్ ఎట్లా పర్ఫామ్ చేశాయి, టాప్ పర్ఫార్మెన్సెస్, ఒక చిన్న అనాలిసిస్ మేము అనుకున్నది ఏదో మాట్లాడాం. ఒకవేళ మీరు మిస్ అయ్యంటే అది చెక్ చేయండి, దాని తర్వాత ఇక్కడికి రండి. సో ఈ ఈ వీడియోలో వచ్చేసరికి బాటమ్ 5. బాటమ్ 5 లో యాక్చువల్ గా స్ట్రెంగ్స్ కంటే ఎక్కువ బొక్కలే ఉంటాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. చాలా అందులోనూ టైం మా వస్తుంది. టీం 3 టీమ్స్ కూడా బాటమ్ 5 లోనే ఉన్నాయి. సిఎస్కే, ఏ ఎస్ఆర్హెచ్ఆర్. ఓకే ఓకే ఓకే. ఆర్సీబీ ఓ మీరు పిల్లరాళ్ళు, మీరు అంటే టాప్ కింద ఉండి మేము టాప్ ఎప్పుడైనా. అలవాటు అయిపోయింది బ్రో, అలవాట్ల మీకు పొరపాటు బ్రో. బాటమ్ 5 లో ఉంటారు కదా, అలవాటు అయిపోయి లా అనేసి. సారీ లాస్ట్ 4 సీజన్ నుంచి సారీ మేము ప్లే సారీ. ఆఫ్స్ కి వెళ్తున్నాం. ఓకే మీలా ఓకే, కాదు. అంటే అలవాటు అయిపోయింది అందుకని. ఓకే ఓకే ఓకే, కామ్ డౌన్. కామ్ డౌన్ సో రాజు, ఓకే, కూల్ డౌన్. కేకేఆర్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో కేకేఆర్ వచ్చేసి 3 అవుట్ ఆఫ్ 7, 3 అవుట్ ఆఫ్ 7, 3 గెలిచింది 7 మ్యాచెస్ లో. వెరీ సో ఇన్కన్సిస్టెంట్. మ్, అది కూడా నువ్వు అన్నట్టు ఎంత ఇన్కన్సిస్టెంట్ అంటే లాస్ విన్, లాస్ విన్, లాస్ విన్, లాస్. నెక్స్ట్ చాలా మ్యాచ్ అలాగే ఉంటుంది. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్ గా కన్సిస్టెంట్. పర్ఫామ్ చేస్తుంది. దట్స్ కేకేఆర్. యా యా. యాక్చువల్ గా ఒక స్టార్ట్ చూస్తే మనకి ఆర్సీబీతో కదా, మీతోని ఫస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ యాక్చువల్ గా డామినెంట్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత నుంచి దే ట్రైడ్ లైక్ టాప్ ఆర్డర్ లో రహానే కొద్దిగా పర్ఫామ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా బౌలింగ్ అంత స్ట్రాంగ్ లేదు. సో చూసుకుంటే మేజర్ గా పెద్ద పెద్ద లాసెస్ అయ్యారు. గెలిచినవి కూడా ఒకటో రెండో మంచి విన్సే. సో దే ఆర్ వెరీ బ్యాడ్ రైట్ నౌ. సో స్ట్రెంగ్స్ గురించి మాట్లాడితే, బ్యాటింగ్, కమింగ్ టు ద బ్యాటింగ్, రహానే ఈస్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. రహానే అసలు రఘువంశీ. రహానే రఘువంశీ ఒక్క కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అంటే రహానే. అపార్ట్ ఫ్రమ్ రహానే, రఘువంశీ బాగానే ఆడుతాడు. బాగానే ఆడుతున్నాడు. వెంకటేష్ అయ్యర్ ఈ మధ్య పర్లేదు, పికప్ అయ్యాడు. ఒక మ్యాచ్ ఆడాడు. సునీల్ నారాయణ్ ఆడుతున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కన్సిస్టెంట్ ఎవరు ఆడట్లే. ఎస్. ఒక మ్యాచ్ ఆడుతున్నారు, 2 మ్యాచ్లు ఆడుతున్నారు, అంతే. 7 మ్యాచెస్ లో ఒక్కరు కూడా కన్సిస్టెంట్ గా ఆడింది లేదు. డికాక్ దాని ఫస్ట్ వల్ల మ్యాచ్ దే ఆర్ ఆడాడు. స్ట్రగలింగ్ బిగ్ టైం. డికాక్ ఫస్ట్ మ్యాచ్ పికాక్ ఆడాడు, ఒక మ్యాచ్ ఆడాడు. తర్వాత ఆడలేదు. వెంకటేష్ అయ్యర్ ఒక మ్యాచ్ 50 మ్యాచ్ ఆడాడు కొట్టాడు. ఎస్ఆర్హెచ్ పైన. రహానే మళ్ళీ ఏం కొట్టాడు. రహానే ఒక్కడే కొద్దిగా ఆడింది. కొంచెం నెరైన్ కొంచెం స్టార్ట్లు ఇస్తున్నాడు. రహానే రఘువంశీ వీళ్ళిద్దరే కొంచెం ఆ బ్యాటింగ్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తారు. రఘువంశీ కూడా ఒక మ్యాచ్ రా, లేదు కొన్ని బిగ్ స్కోర్ matches లేదు. తర్వాత. అంటే పెద్ద స్కోర్స్ లేకపోయినా క్యామియో స్కోర్స్ చాలా కన్సిస్టెన్సీగా 20-30 రన్స్ కొట్టాడు, ప్రతి మ్యాచ్ కొట్టాడు. సో ఆ కన్సిస్టెన్సీ లేదు. టాప్ ఆర్డర్ గానీ లోవర్ ఆర్డర్ కూడా అంతే. రింకు సింగ్ 1-2 మ్యాచ్లు ఆడాడు. సో కన్సిస్టెన్సీ లేదు ఎవరిలోను. సో దానివల్ల బ్యాటింగ్ పెద్ద మైనస్ కేకేఆర్ కి. నెక్స్ట్ బౌలింగ్. బౌలింగ్ వచ్చేసరికి వైభవ్ అరోరా ఒక పర్లేదు బాగానే వేస్తున్నాడు, మంచి స్టార్ట్ ఇస్తున్నాడు యాక్చువల్ గా. హర్షిత్ రాణా కూడా బాగా చేస్తున్నాడు యాక్చువల్లీ. ఓపెనింగ్ బాగా వేస్తున్నారు ఇద్దరు. అండ్ స్పిన్ లో వాళ్ళ ప్లస్ స్పిన్ నారాయణ్, వెంకటేష్ గారు ఏమన్నా కొద్దిగా మాట్లాడుకోవాలి వీళ్ళ స్ట్రెంగ్త్ అని ఉంటే ఈ రెండే. బ్యాటింగ్ కన్నా పోలిస్తే బౌలింగ్ లో ఈ స్పిన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే అర్థం అవట్లే కానీ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, నరైన్, ఇంకొకరు ఎవరున్నారు వీళ్ళ బౌలింగ్ మారుస్తూ ఉన్నారు కదా. నాకియా, స్పెన్సర్ జాన్సన్, ఇంకొకరు ఎవరెవరు, రస్సెల్. ఫస్ట్ స్పెన్సర్ జాన్సన్ వేసాడు ఇనిషియల్ గా, ఇప్పుడు మళ్ళీ మార్చేశారు. కన్సిస్టెన్సీ లేదు బ్రో, ఓన్లీ స్పిన్నర్లు వేస్తున్నారు మంచిగా. ఏంటో సో బౌలింగ్ అంత కన్సిస్టెన్సీ లేదు. మెయిన్ లాగింగ్ ఇస్ బ్యాటింగ్. బ్యాటింగ్ లో ఎవరైనా కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తే టాప్ ఆర్డర్ లో, దెన్ దే మైట్ డూ సమ్ వండర్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఛాన్స్ ఉంది అంతే. అపార్ట్ అది అది కనుక అవ్వకపోతే కష్టమే కేకేఆర్ కి సీజన్. లాస్ట్ ఇయర్ అందరూ పాపం, ఈ ఇయర్ కూడా శ్రేయస్ అయ్యర్ వల్ల వెళ్ళలేదు కప్పు, గంభీర్ లేడు అందుకే వెళ్తున్నా అంటారేమో మేబీ, చాలా మంది అనుకోవచ్చు. మళ్ళీ క్రెడిట్ గంభీర్కేనా ఈసారి కూడా? గంభీర్కే మళ్ళీ క్రెడిట్ గంభీర్కే వస్తుంది. వీళ్ళు ఏవైనా చేసుకొని శ్రేయస్ అయ్యర్ సైలెంట్ గా ప్లే ఆఫ్స్ కి పట్టుకెళ్ళిపోతాడు. నాకు తెలిసి కప్పు వరకు వెళ్తాడు, కప్పు కొడతాడు లేదనేది కష్టం, కానీ ప్లే ఆఫ్స్ కి అయితే పట్టుకెళ్ళిపోతాడు ఈజీగా. పంజాబ్ ని ఈజీగా. అండ్ వీళ్ళకి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చి బ్యాటింగ్ లో అసలు మిడిల్ ఆర్డర్
టాప్ ఆర్డర్ కొద్దిగా గొప్ప మంచి స్టార్ట్స్ ఇస్తుంది. బట్ మిడిల్ ఆర్డర్ లో రింకు సింగ్ ఈసారి అంతగా పర్ఫామ్ చేయలేదు. అండ్ రసల్ కూడా, అండ్ వెంకటేష్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక మ్యాచ్ ఆడాడు SRS తో. మిగతా మ్యాచ్ 5 మ్యాచ్లు ఆడలే, లాస్ట్ 2 మ్యాచెస్ ఆడినట్టున్నాడు అంతే. ఒక్క మ్యాచ్ ఆడింది, ఒకటే మ్యాచ్ ఆడింది తర్వాత SRS. మ్యాచ్ కూడా ఎండ్ ఇచ్చాడు, లైక్ ఓకే పర్లేదు కానీ ఫినిష్ చేశాడు అంతే, ఇంకేం ఆడలేదు. అండ్ వీళ్ళకి So, అదే. బౌలింగ్ లో ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ ఏదంటే వాళ్ళ పిచ్ క్యూరేటర్ తో విభేదాలు. వాళ్ళకి వీళ్ళకి కావాల్సిన వీళ్ళ బౌలింగ్ తగ్గట్టు ఆ పిచ్ క్యూరేటర్ వాళ్ళకి పిచ్లు ఇవ్వట్లేదు. అది అసలు Yes, ఏ టీం అది. కైనా బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అది అసలు హోమ్ అడ్వాంటేజ్ లేకపోవడం అనేది ఏ టీం కైనా బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఎవరైనా అదొకటి స్క్వాడ్ అవుతుంది, బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళ పిచ్ హోమ్ లో 7 మ్యాచెస్ ఉంటే 7 మ్యాచెస్ లో అట్లీస్ట్ 5 మ్యాచెస్ గెలిచినా యూల్ హ్యావ్ ఏ ఛాన్స్ ఫర్ ప్లే ఆఫ్స్. అట్లా ప్లాన్ చేసుకుంటారు. కానీ Yeah. క్యూరేటర్ మాత్రం వినంటే వీళ్ళ మాట. ఓకే, సరే మరి లెట్స్ గో టు ద నెక్స్ట్ టీమ్. దట్స్ ద ఫేమస్ ముంబై ఇండియన్స్, వైట్ అండ్ ఛాంపియన్స్. ఫిక్సర్స్, ధీరులు వీరులు ముంబై. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్ ఉన్న టీం అది. మోస్ట్ ఈసారి నేమ్ ప్లేయర్స్ మాత్రం ఉన్న టీం. యా, లాస్ట్ టైం స్ట్రగుల్ అయ్యారు, ఈసారి కూడా అట్లానే స్టార్ట్ చేశారు. బట్ ఒకటి చెప్పుకోవాలి, ఈ బాటమ్ 5 లో ఉన్న టీమ్స్ లో నాకు అనిపించింది ఏంటంటే స్ట్రాంగెస్ట్ ప్రామిసింగ్ గా కనిపించింది, స్ట్రాంగ్ గా కనిపించింది ముంబై. అక్కడ చూస్తే మనం దే వన్ ఓన్లీ 3 out of 7. బట్ చూస్తే ఆ లూజ్ అయిన మ్యాచెస్ లో కూడా దే గెలిచేవాళ్ళు యాక్చువల్ గా. ఎల్ఎస్జి మ్యాచ్ లో దే లాస్ట్ బై 12 runs. అది కూడా RCB. హార్దిక్ పాండే క్లిక్ అవ్వలేదు, 11 out of 17 ఆడాడు డాట్ బాల్స్, అక్కడ గెలిచే మ్యాచ్. ఇంకోటి ఆర్సీబీ మ్యాచ్, అది కూడా గెలిచేవాళ్ళు. Bad luck. పుల్ చేశారు. సో ఆ రెండు వాళ్ళు క్లిక్ అయ్యింటే 5 out of 7 అయ్యేది. 5 out of సో 7. కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ అనమాట. సో దే ఆర్ నాట్ దట్ బ్యాడ్, బట్ దే ఆర్ డూయింగ్ వెల్. జస్ట్ ఒక్క పుష్ రావాలి, ఆ పుష్ లాస్ట్ 2 మ్యాచెస్ లో వచ్చింది అనిపిస్తుంది. అండ్ వాళ్ళు So, 4 మ్యాచెస్ టాప్ ఆఫ్ ద కూడా టేబుల్. వాళ్ళ నెట్ రన్ రేట్ పాజిటివ్ ఉంది, ప్లస్ పాయింట్. యా, అదే ఇంకా మెయిన్ they did not lose that bad, అందుకే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు టాప్ ఆఫ్ ద టాప్ టీం అయిన ఢిల్లీని ఓడించిన టీం ఫస్ట్ టీం ఇదే. బాటం ఉన్న టీం తో ఓడిపోయిన టీం ఇదే ఫస్ట్. అదొక రికార్డ్. నైస్. స్ట్రెంగ్స్ గురించి మాట్లాడితే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. ఇది కేకేఆర్ తో ఏదైతే ప్రాబ్లమో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. కన్సిస్టెన్సీ లేదు. సూర్య ఇస్ పర్ఫార్మింగ్, బట్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయలేదు. కొన్ని మ్యాచెస్ ఆడాడు, కొన్ని మ్యాచెస్ స్ట్రగుల్ అయ్యాడు. అండ్ తిలక్ వర్మ కొన్ని మ్యాచెస్ ఈ రీసెంట్ గా ఆడాడు, మొదటి మ్యాచెస్ లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా కొన్ని మ్యాచెస్ స్ట్రగుల్ అయ్యాడు, కొన్ని మ్యాచెస్ బాగా ఆడాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఫినిష్ చేయలేకపోయాడు. సో వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే పర్ఫార్మ్ చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ఇట్. సో 3 మ్యాచెస్ వైల్ చేసింగ్ 190 ప్లస్ టార్గెట్స్, 190, 200, 220 ఎంతో 200 ప్లస్ 190 ప్లస్ టార్గెట్స్ వాళ్ళకి అందుకే పోయింది. డీప్ దే ఆర్ గోయింగ్ క్లోజ్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ఇట్. అండ్ ఇంకోటి నమందీర్ కూడా ఈసారి మంచి బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు ముంబైకి. అతను ఒక్కడే కన్సిస్టెంట్ చేసేది. సో టాప్ ఆర్డర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ వాళ్ళ టీమ్ కి టాప్ ఆర్డర్. అవును, రోహిత్ పర్ఫార్మ్ చేయట్లేదు. రోహిత్ శర్మ వాళ్ళకి ఫామ్ లో రావాలి. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చి మంచి స్టార్ట్స్ ఇచ్చాడు అనుకోండి, అసలు బ్యాటింగ్ మామూలుగా లేదు ముంబై. ఇలా తిరిగిపోద్ది ఒక్కసారి, సడన్ గా ఫ్లిప్ అయిపోతుంది. ముంబై ఫార్చ్యూన్స్ అనేది ఇలా సడన్ గా ఫ్లిప్ అయిపోతాయి. రోహిత్ శర్మ కానీ ఇండియాకి ఆడినట్టు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి ఆడినట్టు కానీ ముంబైకి ఆడితే అంత కూడా జస్ట్ 6 overs ఆడాడు అనుకో రోహిత్ శర్మ, మంచి స్టార్ట్ వస్తుంది ముంబైకి. కానీ బట్ అది జస్ట్ హోప్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి హోప్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావాలని హోప్. కానీ బట్ చూద్దాం ఏం చేస్తాడు రోహిత్ శర్మ. మెయిన్ ఏంటంటే సూర్య లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి, విత్ స్ట్రైక్ రేట్ తో ఆడాలి. వాళ్ళ ప్రీవియస్ సీజన్స్ లో కూడా మెయిన్ సూర్యనే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో బిగ్గెస్ట్ చేంజ్. కానీ ఇప్పుడు ఆ సూర్య స్టార్ట్ చేస్తున్నాడు కానీ మళ్ళీ స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది, త్వరగా అవుట్ అయిపోతున్నాడు. అది సూర్య ప్రైమ్ లో లేడు. లైక్ ప్రైమ్ మామూలుగా ఉండదు సూర్య బ్యాటింగ్. ఈసారి అలా అంత ఫ్రీ ఫ్లో లేదు, అదొక మైనస్ అవుతుంది. తిలక్ వర్మ పర్లేదు, ఈ మధ్య మంచి ఫామ్ లోకి వచ్చాడు. లాస్ట్ 2 మ్యాచెస్ బాగా ఆడాడు, బ్యాక్ టు బ్యాక్ 50s. ఆ రిటైర్డ్ అవుట్ మ్యాచ్ తర్వాత తిలక్ వర్మ మంచి ప్రోగ్రెస్.
picked up his form. మంచి కంబ్యాక్ ఇచ్చాడు తిలక్ వర్మ అయితే. సో బౌలింగ్ చూసుకుంటే మనం బూమ్రా బ్యాక్ ఒక్క ఏముంది. లేదు ఒక్క నోటీస్ చేయాల్సింది ఏంటంటే హార్దిక్ పాండ్యా వికెట్స్ తీస్తున్నాడు. ఎవ్వరు పర్ఫామ్ చేయట్లే. ఎక్స్పెక్ట్ చేసిన దీపక్ చాహర్, బోల్ట్ కన్నా హార్దిక్ పాండ్యా వికెట్స్ ఎక్కువ తీసాడు. హైయెస్ట్ అదొక వికెట్ టేకర్ సర్ప్రైజ్. లో 6th or 7th ప్లేస్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా. పర్పుల్ లేదు క్యాప్. ఇంకా పైనే ఉన్నాడు అనుకుంటా బ్రో. ఆ బౌలింగ్ వేరియేషన్స్ మాత్రం హార్దిక్ పాండ్యా మంచి వేరియేషన్స్ చేస్తాడు. షార్ట్ బాల్ తో వికెట్ తెలివిగా వేస్తున్నాడు. తెలివిగా పిచ్ ప్రకారం మంచి తెలివి చేస్తాడు హార్దిక్ పాండ్యా. బుమ్రా కొంచెం ఫామ్ లోకి వచ్చి బోల్ట్ తగిలికుంటే బౌల్ట్ స్పిన్ కొంచెం ఆ మ్యాచ్ లో బాగా వేసాడు బ్రో. మంచి యార్కర్ వేసాడు ఒక మ్యాచ్ లో. ఆ మ్యాచ్ ఢిల్లీతోనే. ఆ మ్యాచ్ లో అసలు దీపక్ చాహర్ 6 out of 6 యార్కర్ చేసి బాగా వేస్తాడు. దీపక్ చారే కొంచెం పర్ఫామ్ చేస్తే ఓపెనింగ్ స్పెల్ కొంచెం వాడి స్వింగ్ అయితే కొద్దిగా కన్సిస్టెంట్ గా వేస్తే ఓపెనింగ్ స్పెల్ దే విల్ హ్యావ్ సమ్ ఛాన్సెస్. అదే వాళ్ళు మార్చుకోవాల్సింది, చేంజ్ చేసుకోవాల్సింది ఫర్దర్ లైక్ ఛాన్సెస్ అంటే ఓపెనింగ్ లో ఫైర్ చేయాలి. ఐదర్ దే హావ్ టు బ్రింగ్ సమ్వన్ ఎల్స్ ఆర్ రోహిత్, రికెల్టన్ ఎవరో ఒకరు ఫైర్ చేయాలి. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ఇంకొకటి లోవర్ ఆర్డర్ లో కన్సిస్టెంట్ గా ఫినిష్ చేయాలి మ్యాచెస్. ఫినిష్ చేయట్లేవు వాళ్ళు. హార్దిక్ పాండ్యా అండ్ నేహల్ వదేరా వాళ్ళు యాక్చువల్లీ ఫినిష్ చేస్తే మోర్ మ్యాచెస్. సారీ నమందిర్, ఈ ఇద్దరు ముంబై వాళ్ళు కదా కనిపిస్తే. సో అది ఫినిషింగ్ అండ్ టాప్ ఆర్డర్. స్పిన్నర్ ఇంకోటి బూమ్రా వచ్చాడు బాగుండేది ముంబైకి. యా స్పిన్నర్ తెలిసి ఇంజూర్డ్ అయ్యాడు మొన్న మ్యాచ్, ఎస్ఆర్ఎస్ మ్యాచ్ లో ఇంజూర్డ్ అయ్యాడు. అదే కదా ఆ మ్యాచ్ లో వచ్చి మంచి వికెట్లు దాని ముందు మ్యాచ్ వచ్చి డీసీతో మ్యాచ్ మార్చేస్తాడు, తర్వాత మ్యాచ్ ఇంజురీ. అన్ఫార్చునేట్. ఇంకోటి బూమ్రా యాక్చువల్లీ ఈస్ నాట్ ఇన్ హిస్ టాప్ ఫామ్ యాక్చువల్ గా, ఇంకా రాలేదు. సో వస్తే ఇంకా బెటర్ వాళ్ళకి, ఇంకో మంచి ప్లేస్. సో అన్ని జరగాల్సింది చాలా ఉన్నాయి. పాజిటివ్స్ కనిపిస్తున్నాయి ముంబైకి. నెక్స్ట్ మంచి హోప్ అనిపిస్తుంది బేసికల్లీ. అవుట్ ఆఫ్ ద బాటమ్ 5 teams, I feel like Mumbai has the bright chances of going into the playoffs. అది okay, we'll move to the next team. Next team SRH, రాజస్థాన్. సో రాజస్థాన్ ఓకే. RR 2 out of 7. నాకు వన్ ఆఫ్ ద వీక్ టీమ్స్ ఆఫ్టర్ సిఎస్కే అంటే నాకు ఆర్ఆర్ఏ అనిపిస్తుంది ఈ సీజన్. అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించలే గెలిచిన విన్స్ లో కూడా. ఎస్ఆర్హెచ్ అన్న కొన్ని విన్స్ డామినేటింగ్ గెలిచింది కానీ ఆర్ఆర్ ఎందుకు అంత అనిపించట్లేదు ఈ సీజన్. వాళ్ళు ఒక మ్యాచ్ కొట్టాలని ఆడతారా, పాపం వేరే వాళ్ళకి ఇచ్చేయాలని ఆడతారా కూడా అర్థం కాదు. ఆర్సీ మ్యాచ్ తో కొట్టినంటే కొట్టట్లేదు పాపం అసలు. వాళ్ళు ఏంటో వాళ్ళు అంతా ఇండియన్ కోర్ ఉంటది టాప్ ఆర్డర్, కానీ ఎవరు అంత స్ట్రైక్ రేట్ తో అంత బిగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. మెయిన్ పరాగ్ లాస్ట్ సీజన్ లో ఇచ్చిన పర్ఫార్మెన్స్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడేవాడు విత్ స్ట్రైక్ రేట్ 150, 160 ఉండేది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు కానీ వెళ్ళిపోతున్నాడు. పెద్ద మైనస్. జైస్వాల్ కూడా సీజన్ లో అవుట్ ఆఫ్ ఫామ్ ఉంటే ఫస్ట్ 5 మ్యాచెస్ అసలు ఏం ఆడలేదు జైస్వాల్. అది మైనస్ అయింది వాళ్ళకి, చాలా పెద్ద మైనస్ అయింది అసలు వాళ్ళకి. పవర్ ప్లే లో మంచి స్టార్ట్స్ ఇచ్చే జైస్వాల్ ఫామ్ లో లెక్కేసరికి వాడు జైస్వాల్ ఆడకపోవడం. పరాగ్ వాజ్ ద మెయిన్ ప్లేస్ ఫర్ లాస్ట్ సీజన్ వాళ్ళంతా పర్ఫామ్ చేయడానికి. పరాగ్ ఆడకపోవడం, దాని వల్ల బ్యాటింగ్ చాలా డౌన్ అయిపోయింది. సంజు సామ్సన్ కూడా ఒక మ్యాచ్ హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ కన్సిస్టెంట్ గా ఆడలేదు, స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేదు. వాళ్ళకి ఇప్పుడు బట్లర్ వాల్యూ తెలుస్తుంది నాకు తెలిసి బాగా. నిజంగా అసలు నాకు అర్థం కాదు బట్లర్ అక్కడ జీటీకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఆర్ఆర్ అదే పర్ఫార్మెన్స్ మిస్ అవుతుంది. ఆర్ఆర్ మేనేజ్మెంట్ అనుకుంటది పెద్ద ట్రిక్ మిస్ అయ్యా. అదంతా ద్రావిడ్ చెప్పాడు, అదంతా సంజు శాంసన్ డిసిషన్, రిటెన్షన్స్ అన్ని. అండ్ ఇంకోటి వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో ధ్రువ్ జురెల్ కొన్ని మ్యాచెస్ ఆడాడు, కొన్ని మ్యాచెస్ అంత ప్రామిసింగ్ ఆడలేరా. ఒక మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు కానీ తర్వాత అంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ లేదు. ఢిల్లీతో ఈజీ మ్యాచ్. సిమ్రన్ హెట్మయర్ పర్లేదు, వాటికి వచ్చిన ఛాన్స్, హీఈస్ పర్ఫార్మింగ్ వెల్. ఏమో నాకు సిమ్రన్ అంటే ఇంకా మంచి ఫామ్ లోకి వాళ్ళు ఇంకా వాళ్ళకి అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ చేయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత పెట్టి రిటైన్ చేసుకున్నారు సిమ్రన్ హెట్మయర్ ని, బట్లర్ వదులుకొని మరి హెట్మయర్ రిటైన్ చేసుకున్నారు. సో దాని తగ్గట్టు వాళ్ళు రిటైన్ చేసుకున్న తగ్గట్టు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, మ్యాచెస్ ఫినిష్ చేయట్లేదు ఎండింగ్ లో. బౌలింగ్ వచ్చేసరికి ఎవరు
ఇంపాక్ట్ఫుల్ గా అనిపిస్తున్నారు నిజంగా ఆర్ఆర్ లో. అసలు సమ్వన్ ఆర్చర్ సడన్ గా స్ట్రైక్ అయింది కన్సిస్టెంట్ గా ఎవరు లేరు, ఎవరైనా. ఆర్చర్ కన్సిస్టెంట్ గా ఎవరు లేరు. ఆర్చర్ స్టార్టింగ్ లో స్ట్రగుల్ ఎవ్వరు అయ్యాడు, లేరు. తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చాడు. మహేష్ సందీప్ దీక్షణ శర్మ ఓకే ఓకే. సందీప్ శర్మ ఒక్కడే కొంచెం అన్నిట్లలో అందరిలో బాగా పర్ఫామ్ చేసి సందీప్ శర్మ ఒక్కడే అనిపిస్తుంది. సందీప్ శర్మ కూడా ఇంకొక టాప్ నాచ్ చేయట్లేదు. లేదు, లేదు అందరిలో లేదు. ఒక మ్యాచ్ చేస్తే ఒక మ్యాచ్ స్ట్రగుల్ అవుతున్నాడు. డీసీ మ్యాచ్ తో స్ట్రగుల్ అయ్యాడు. ఆర్చర్ మెయిన్, వాళ్ళకి ఆర్చర్ మెయిన్ బౌలర్. ఓపెనింగ్ స్పెల్ ఫామ్ ఆర్చర్ కి వచ్చాడు. మంచిగా పడితే దే టాప్ హావ్ వన్ గుడ్ రిలీజ్ ఛాన్సెస్. సో చూసుకుంటే బ్యాటింగ్ లో లోపాలు ఉన్నాయి. బ్యాటింగ్ లో బ్యాట్స్మెన్ కన్సిస్టెన్సీ గా పర్ఫామ్ చేయట్లేదు. ఏం అయ్యేలా సంజు కనిపించట్లేదు అది. సంజు అండ్ జైస్వాల్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఒక మంచి హాఫ్ సీజన్ అవ్వాలి, వచ్చే హాఫ్ సీజన్ అయితే గానీ, లేకపోతే కష్టం. బౌలింగ్ పరంగా ఆల్మోస్ట్ బౌలింగ్ పరంగా అయితే నాకు పెద్ద ఆశలు లేవు. బ్యాటింగ్ లో ఇది ఒకటే చూసుకుంటే ఓవరాల్ గా ఆర్ఆర్ ఐ థింక్ దే విల్ నాట్ మేక్ ఇట్ అనిపిస్తుంది. అది ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ టీమ్. 300 టీమ్ ఎస్ఆర్హెచ్. స్టార్టింగ్ లో వా అబ్ కి బార్ 300 పార్ అన్నారు. దాంతో స్టార్ట్ అయిందిరా. దాని తగ్గట్టు ఫస్ట్ మ్యాచ్ లో 286 కొడతారు. అదే కదా ఫస్ట్ మ్యాచ్ మనం వెళ్ళాం ఆ మ్యాచ్ కి. ఆ మ్యాచ్ అలా కొట్టి ఒక హైప్ క్రియేట్ చేసి మంచి హైప్ స్టార్ట్ అయింది. 280 నుంచి 190కి వచ్చింది. 190 నుండి 150, 150 తర్వాత 120, అట్లా డౌన్ వెళ్తూనే పోయింది పర్ఫార్మెన్స్. గ్రాఫ్ ఇలా పడిపోతూనే ఉంది. మళ్ళీ ఒక మ్యాచ్ లో అలా లేచారు, మళ్ళీ సడన్ గా చేసి చేసి మళ్ళీ పడిపోయారు. సో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, మాకు బ్యాటింగ్ వికెట్లు ఫ్లాట్ ట్రాక్లు ఇస్తే మేము గెలుస్తాం, లేకపోతే లేదు. అన్ని టీమ్స్ కానీ అర్థమైపోయింది, అసలు అపోజిషన్ టీమ్స్ కి అర్థమైపోయింది వీళ్ళకి బ్యాటింగ్ ట్రాక్ కొంచెం డబుల్ పేస్ ఉన్న పిచ్ లో ఇస్తే వీళ్ళని ఈజీగా రిస్ట్రైన్ చేయొచ్చు బ్యాటింగ్. తర్వాత అర్థమైపోయింది, బ్లాక్ సాయిల్ పిచ్ లో ఇస్తున్నారు. మొన్న ముంబై చేసింది, కలకత్తా అంతా చేసింది. వాళ్ళకి చాలా లోపాలు ఉన్నాయి. చాలా బ్యాటింగ్ ఓన్లీ ఓపెనర్స్, రిమైనింగ్ వాళ్ళు లాస్ట్ సీజన్ ప్రతి ఒక్కరు వచ్చి క్యామియోస్ అనే ఇచ్చేవాళ్ళు. ఈ సీజన్ ఎవ్వరు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు ఆడి పవర్ ప్లే మంచిగా స్టార్ట్ ఇచ్చారనుకో, స్కోర్ పోద్ది 200+, 220+. లేకపోతే మళ్ళా నెట్టుకుంటూ లాస్ట్ లో ప్యాట్ కమిన్స్ వచ్చి 30-40 కొడితే తప్ప 180, 190 పోవట్లేదు. క్లాసిన్ ఉన్నాడు కానీ అంత పర్ఫార్మెన్స్ ఎవరికి ఎక్కువ లేదు బ్రో. కొత్త గొప్ప ఆడింది 1-2 మ్యాచ్లు అభిషేక్ హెడ్. క్లాసిన్ క్లిక్ అవ్వలేదు. ఇషాన్ కిషన్ ఒక మ్యాచ్ ఆడాడు, ఇషాన్ కిషన్ క్లిక్ అవ్వలేదు. ఎన్కేఆర్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు మెయిన్ ఈ సీజన్. అట్లీస్ట్ మిగతా వాళ్ళు ఇప్పుడు క్లాసన్ గానీ ఇషాన్ కిషన్ గానీ అవుట్ అయిన విధానం బట్టి చూస్తే లైక్ కొంచెం బ్యాడ్ లక్ ఉండే. ఎన్కేఆర్ నువ్వు సీజన్ చూసావు అనుకో, ప్రతి మ్యాచ్ అసలు టైమింగ్ కి స్ట్రగుల్ అవుతున్నాడు, అసలు బాల్ టైం చేయలేకపోతున్నాడు. సంథింగ్ రాంగ్ విత్ ఎన్కేఆర్. ప్రతి బాల్ బాగా ఫోర్స్ఫుల్ గా షార్ట్ పెట్టి ఆడదామని వెళ్తున్నాడు. టైమింగ్ కాకుండా బాగా పవర్ పెట్టి ఆడదామని చెప్పి పొజిషన్ లూజ్ అవుతున్నాడు షార్ట్ ఆడేటప్పుడు, బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. లాస్ట్ సీజన్ ఎన్కేఆర్ మంచి స్టెబిలిటీ ఇచ్చాడు ఎస్ఆర్హెచ్ కి మిడిల్ ఆర్డర్ లో, బట్ చాలా ఆ స్టెబిలిటీ సార్ ప్రెజర్ పడింది. వికెట్స్ పడ్డా కానీ లాస్ట్ సీజన్ లో క్లాసిన్, ఎన్కేఆర్ కొద్దిగా నిలబెట్టేవాళ్ళు. ఈ సీజన్ అది లేదు. ఇంకోటి ఒక్క ప్లస్ అంటే అనికేత్ వర్మరా ఈ సీజన్ బిగ్గెస్ట్ బాగా ఆడుతున్నాడు. వాడే ఓన్లీ ప్లస్. బౌలింగ్ వచ్చేసరికి షమీ ఏదో అనుకున్నాం, భూవీ ప్లేస్ లో కొద్దిగా ఏమన్నా ఓపిస్తాడు, నథింగ్. కొన్ని మ్యాచ్ లో పర్ఫార్మ్ చేశాడని కన్సిస్టెంట్ గా చేయలేదు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ ఏం లేవు హర్షల్ పటేల్ నుంచి గానీ, షమీ నుంచి గానీ. కమిన్స్ కూడా ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ విత్ ద బాల్. ఇంకా స్పిన్నర్స్ కూడా లేరు. పర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే పక్కన కూర్చోబెట్టారు. అన్ని 3 సార్లు ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడు. ఒకసారి ఎకనామీ 15, ఇంకోసారి ఎకనామీ 16, ఇంకొకసారి ఎకనామీ డైరెక్ట్ 20 ఇచ్చారు. ఇంకా కూర్చోబెట్టాను నేను ఆడలేరు అన్నట్టు. అది ఇంకొకటి స్పిన్ మెయిన్ ఏంటంటే లాస్ట్ సీజన్ చూసారా, హ్యారీ బ్రూక్ సీజన్
ఒక మ్యాచ్ 100 కొట్టి కూర్చున్నాడు, మళ్ళీ ఈశాన్ కిషన్ అదే రూపంలో మళ్ళీ తిరిగి వచ్చాడయ్యా. అయ్యే మళ్ళీ వచ్చాడు. ఇంకా జనాలు గుర్తించలేదు. ఓకే ఓ ఓకే. వీళ్ళకి ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏముందంటే నెట్ రన్ రేటు. నెక్స్ట్ మ్యాచ్లు 7 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ గెలిచినా వాళ్ళకి నెట్ రన్ రేట్ ఆల్మోస్ట్ -1.2 లో ఉంది. అసలు నెట్ రన్ రేస్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. వాళ్ళు 7 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ గెలిచినా కష్టం ప్లే ఆఫ్స్ వెళ్ళడం. మరి చూద్దాం. వాళ్ళ అప్కమింగ్ లేదు, మ్యాచెస్ కూడా కష్టమే. స్ట్రాంగ్ టీమ్స్ తోనే. ఎంఐ తో నెక్స్ట్ ఉంది, తర్వాత సిఎస్కే తో ఉంది. CSK తో చెన్నైలో, గుజరాత్ కింద ఛాన్స్ అసలు ఆడలేరు. సో ఎస్ఆర్హెచ్ ఐ థింక్ దే హోప్స్ వదిలేసుకున్నట్టే అనిపిస్తుంది ఈసారి. దే కాంట్ మేక్ టు ద ప్లే ఆఫ్స్. SRH ఏం ఒక 2 చేస్తారంటే- మ్యాచ్లు ఫ్యాన్స్ కోసం ఇస్తే చాలు. కాదు ఫ్యాన్స్ కోసం కాదు. 300 కొట్టాలి. పక్కన వాళ్ళ టీం ని ఖరాబ్ చేస్తుంది. వాళ్ళ ప్లే ఆఫ్స్ కి వెళ్దాం అనుకున్న పక్కన టీం ఛాన్సెస్ ఉంటాయి చూడ, చెడగొడుతుంది లాస్ట్. అలాంటి టీం అలాంటి టీం SRH చేశారు. ఓకే ఓకే ఓకే. అయ్యా లాస్ట్ మ్యాచ్ మాతోనే ఉంది, లాస్ట్ పట్టుకున్న మ్యాచ్. నెక్స్ట్ 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 టీమ్ మా సిఎస్కే. ఏముంది పోదామా ఇంకా? ఇదొక ఏముంది 2 out of 7 మర్చిపోవాల్సిన సీజన్ ఇది. ఇదొక మంచిగా హఠాత్- స్టార్ట్ చేశారు ముంబైతో, కానీ అక్కడి నుంచి ఎలా పడుతూ వచ్చారంటే నెక్స్ట్ 5 మ్యాచెస్ ఒక్క మ్యాచ్ కూడా పాతాళానికి పడిపోయారు. నెక్స్ట్ 3 మ్యాచ్లు అలా పడుతూనే వచ్చారు. తర్వాత ఏదో కొద్ది హోప్. లాస్ట్ 3 మ్యాచెస్ లో కొద్దిగా 12 రన్స్ ఓడిపోయాం, 6 రన్స్ ఓడిపోయాం. లాస్ట్ మ్యాచ్ గెలిచాం. కొద్దిగా ఏదో దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్, కొద్దిగా అదే ఒక పాజిటివ్ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి. కానీ ఆ స్టార్టింగ్ లో ఆడిన 4 మ్యాచ్లు అయితే బాబోయ్ ఎఫర్ట్ ఉండదు, ఒక్కరికి కూడా గెలుద్దామన్న Intent ఉండదు అసలు. ఇంటెంట్ ఉండదు. ఏదో వస్తారు, సింగిల్ కొడతారు, స్ట్రైక్ నేను నీకు ఇస్తా, నువ్వు నాకు, నేను నీకు ఇస్తాను ఏంటి అనాథ శరణాలయాల్లో భోజనాలు పెట్టి తినేసి సదాగా వెళ్ళిపోతారు చూడు, అలా రావడం వెళ్ళిపోవడం సరిపోయింది. అదే కదా, ఇంటెంట్ లేదు ఏం లేదు. కాస్త లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి పిక్ ఇట్ అప్. ఇంకోటి వచ్చేసరికి ఒకటి చెప్పాలి. ఇప్పుడే చూసాను ట్విట్టర్ లో, లాస్ట్ టైం 2010 లో లాస్ట్ టైం 2010 లో ఇట్లానే మిడ్ సీజన్ వచ్చేసరికి 2 మ్యాచెస్ గెలిచారు 7 లో. సేమ్ అట్లానే అవుతుంది ఈసారి కూడా. మిడ్ సీజన్ లో ఫారెన్ ప్లేయర్ ని రీప్లేస్ చేసుకున్నారు, డగ్ బాలింజర్ డీబీ. సేమ్ అట్లనే ఈసారి కూడా డివాల్ బ్రేవిస్ ని తెచ్చుకున్నారు. డివాల్ బ్రేవిస్ వచ్చి ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది ముంబైతో. 2010 లో డీబీ ఆడింది ఫస్ట్ మ్యాచ్ ముంబైతో. సో ఎవ్రీథింగ్ ఈజ్ అలైనింగ్. సో ఆ ఇయర్ లో కప్పు కొట్టారు, ఈ ఇయర్ కూడా కప్పు కొడతారేమో అని ఒక చిన్న ఆశ. ఇట్లాంటి ఏమన్నా మరి ఎలా అనిపిస్తుంది అన్న, కప్పు కొడతారని కొంచెమైనా ఇట్లాంటి లెక్కలు ఆర్సీబీ 17 సంవత్సరాలు చేస్తూనే ఉంది. వేస్తున్నాం. మాకు ఎంటర్టైన్మెంట్ చాలు, కప్పులు వద్దు మాకు. మీరు కూడా ఎంటర్టైన్మెంట్ టీం అయ్యేటట్టున్నారు. ఈసారి మాట్లాడుకోవడానికి ఏం లేదు, మరి ఏ చెప్పుకోవాలి నేను. ఏముందిరా ఈ సీజన్ అసలు, ఏం ఆడారు? ఏదో లాస్ట్ మ్యాచ్ కొద్దిగా గొప్ప చూసుకుంటే బౌలింగ్ 170 ఇస్ ద మార్జిన్. మా వాళ్ళు బౌలింగ్ చేస్తే ఫస్ట్ 170 దాటనివ్వకూడదు. 170 దాటిస్తే కొట్టలేరు. 170 బిలో ఉన్న 2 మ్యాచ్లు గెలిచారు. 160, 168 కొట్టారు. ఫస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్, 7th మ్యాచ్, ఆ 2 గెలిచారు. మిగతా మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఒక మ్యాచ్ 103 అంత కొట్టారయ్యా చెన్నైలో. అది అసలు చూడకూడని మ్యాచ్, అది మర్చిపోవాల్సిన మ్యాచ్. మిగతా 3 మ్యాచ్లు 190, 200 కొట్టించుకుని ఓడిపోయిన మ్యాచ్. సో అది పరిస్థితి. ఏమన్నా డివాల్ ప్రీవియస్ వచ్చి ఏమన్నా మారితే 170 కొడితే డైరెక్ట్ డిక్లేర్ ఇచ్చేస్తాం, విన్ డిక్లేర్ మీరు తీసుకోండి, ఎందుకంటే బ్రాడ్కాస్ట్ బాగుపడతారని ఆడుతున్నారు. చెన్నైకి ఈ సీజన్ లో ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే ఖలీల్ అహ్మద్ ఒకడు, నూర్ అహ్మద్, వీళ్ళిద్దరే. అంతే. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో ఏం లేవు. బ్యాటింగ్ లో అస్సలు నో Batting లో ధోని పాజిటివ్. అట్లీస్ట్ ధోని కొన్ని మ్యాచెస్ లో లాస్ట్ లో వచ్చి ఆడాడు, ధోని చూపించాడు ధోని కొంచెం. ధోని ఎప్పుడు పర్ఫామ్ చేస్తే, ధోని యాక్చువల్ గా ఫినిషింగ్ లో లాస్ట్ 5 overs ఉన్నప్పుడు 12 or బిలో రన్ రేట్, రిక్వైర్డ్ రన్ రేట్ ఉంటే తప్పకుండా ఒక హోప్ ఉంటది గెలిపిస్తాడని. అవును. అంతకు మించి ఉందనుకో ధోని హీ కాంట్, ఇప్పుడు లేదు, చేయలేడు. సో అది మాత్రం పక్కా ధోని నుంచి, అదొక ఎష్యూరిటీ. మిగతా వాళ్ళు అయితే అసలు ఏం లేదురా, ఎంత సప్ప బ్యాటింగ్ రా, ఎంత సప్పగా ఆడుతున్నారా. ఏం బ్యాటింగ్ యూనిట్ రా బాబు. టెస్ట్ మ్యాచ్లు ఆడతారు, ఒక్కడిని మించినాడు రాహుల్ త్రిపాఠి. సరే త్రిపాఠి సరే అవుట్ విజయ్ శంకర్. అయ్యాడనుకుంటే నెక్స్ట్ విజయ్ శంకర్ వస్తాడు. అయ్యా ఏం ఆడతాడు అసలు. కొట్టడానికి కష్టపడతారు, లూజ్ బాల్ వేసినా కష్టపడతారు కొట్టడానికి, సింగిల్ తీస్తానే ఉంటారు. ఆ తర్వాత ఇంకా మన ఇంకొక కొత్త బై
ఉన్నాడు. దీపక్ కూడా దీపక్ కూడా అట్లానే ఈజ్ వెరీ గుడ్ ఇంపాక్ట్ ప్లేయర్. ఏదో శివం దుబే కూడా కొట్టేస్తాడు struggle అది ఇది అయ్యిండు. అనుకుంటా. శివం దుబే కూడా స్ట్రగుల్ అయ్యిండు. ఆఖరికి ఆడే శివం దుబే కూడా ఈసారి స్ట్రగుల్ అయితే వీళ్ళ వచ్చిన ముగ్గురు స్ట్రగుల్ అవుతున్నారు. వాడు ఆల్రెడీ ఉన్నాడు, వాడన్నా నిలబెట్టాలి, వాడు కూడా స్ట్రగుల్ అయితే ఇంకేంటి. ఎలా అయిపోయిందంటే టాప్ ఆర్డర్ లో నేను ఫస్ట్ టీం చూసుకున్నప్పుడు టాప్ 5 టాప్ 6 బ్యాట్స్మెన్, తర్వాత ఏమో జడ్డు ఉన్నాడు, దూబే ఉన్నాడు, శామ్ కరణ్ ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, తర్వాత ధోని ఉన్నాడు. ఇంతమంది ఏంటి బ్యాటింగ్, అసలు 9 వరకు బ్యాటింగ్ ఉంది. అబ్బాయి ఏం బ్యాటింగ్ లైనప్ అనుకున్నా, చూస్తే మొత్తం అందరు చేతులు ఎత్తేసి ధోని కొట్టాలి ప్రతి మ్యాచ్. ఎడ కొడతాడు, ఎంత కొడతాడు, అన్ని ధోని మీదకి వదిలేస్తే ఛ, అలా అయింది మా సిఎస్కే పరిస్థితి. స్ట్రెంగ్స్ అంటావా, ఏం లేవు స్ట్రెంగ్స్. ఓన్లీ ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ బౌలింగ్ చేస్తున్నారు. సో కొద్దిగా పతిరాన్నా కూడా కొద్దిగా వాడు బౌలింగ్ యాక్షన్ మార్చినాక హెస్ బీన్ ఎక్స్పెన్సివ్. సో వాడు అనవసరంగా కొత్తగా ట్రై చేసి రన్స్ ఇస్తున్నాడు. వాడి స్ట్రెంగ్త్ యార్కర్లు వేసుకోవడం, అవి వేసుకుని కొంచెం కంట్రోల్ చేసుకుంటే, బౌలింగ్ తో రిస్ట్రిక్ట్ చేసుకుంటే బ్యాటింగ్ లో ఏమన్నా గెలవచ్చు. అలా చూసుకుని ఈ నెక్స్ట్ 7 మ్యాచ్ల్లో 5 ఏదో కష్టపడి 5 గెలిచి 7 అయితే లాస్ట్ కి నెట్ రన్ రేట్ తో ఏమన్నా ఛాన్స్ ఉంటే ట్రై చేయొచ్చు. అది సిచ్యువేషన్. అది మరి ఇవన్నీ ఏం అయ్యే పనిలా కనిపించట్లేదండి. అదే friends. సరే అది దట్స్ ఇట్. అన్ని టీమ్స్ అయిపోయినాయి. దట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు? మేము మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే ఒకసారి తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మీరు ఈ మేము కవర్ చేసిన ఈ బాటమ్ 5 టీమ్స్ లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తాయి అనుకుంటున్నారో డూ కామెంట్, లెట్ us know. ఏ టీమ్స్ కాదు, Okay. ఒక టీమే వెళ్తుంది మోస్ట్లీ. మిగతా 4 గంటలకు వస్తుంది. ఏ టీం వెళ్తుందో అంతేలే. ఓకే, ఎస్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం.